హాయ్ సార్, పిఎం దగ్గర నుంచి సీఎం దాకా కాన్వాయిలు తగ్గించేశారు. ఏం జరగబోతుంది అనేది అర్థం కావట్లేదు సామాన్యుడికి. ఏమంటారు? లేదు, కొంచెం పొదుపు నేర్చుకోవాలి అని చెప్పడమే అది దాని అర్థం. ఆయన అందరూ పొదుపుగా ఉండండి అని చెప్తున్నాడు కదా, ఆయనే పొదుపు చేసి చూపిస్తే ఇంకా ఎక్కువ స్ఫూర్తివంతంగా ఉంటుంది ప్రజలకి, దేశ ప్రజలకి. ఆయనే తగ్గించుకున్నాడంటే మనం వెంటనే మనం కూడా అది అప్లై చేయాల్సిన బాధ్యత మనకు ఏర్పడుద్ది కదా. ఆయన చెప్పాడు, ఆయన శుభ్రంగా తిరుగుతున్నాడు, ఆయన చేయకపోతే మనం అంత సీరియస్గా తీసుకోం. మనకు కూడా ఆ సీరియస్నెస్ తెలియడానికి ఆయన కాన్వాయ్ని 50% తగ్గించారు, సెక్యూరిటీ వింగ్ 50% తగ్గించారు. ఇప్పుడు అది సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అవుతుంది, మనం అందరం చూస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. మనం ఎక్కువగా దుబారా ఖర్చులు పెట్టకూడదు, ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఖర్చు చేసుకోవాలి అనేది చెప్పడమే ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్ కానీ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అవును, అదే ఇదే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది అంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాగే సేమ్ ఏజ్ రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 రోజులు ఆయన కూడా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటే పెట్రోల్ డీజిల్ ఖర్చు అయిపోద్ది. 1-2 రోజులు ఆగితే పెట్రోల్ డీజిల్ కొంత మిగులుద్ది కదా మనకి. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకి ఒక 2 నెలలకు సరిపోడా పెట్రోల్ ఉందనుకోండి, అందరం ఖర్చులు తెలిసి 4 నెలలు వస్తుందిగా. ఈలోగా అక్కడ ఏదన్నా రిలాక్సేషన్ వచ్చి హర్మూజ్ జలసింది ఓపెన్ చేసి అక్కడి నుంచి మనకి అప్పుడొక వాడ వస్తుందనుకోండి, మనకి ఆ ఊపిరి పీల్చుకోగలుగుతాం. మొత్తం దాకా ఖాళీ చేసేస్తే, మొత్తం గిన్నె దులిపేస్తే నెక్స్ట్ డే మనకు భోజనం ఎలాగా? మొత్తం పెట్రోల్ నిల్వలన్నీ ఖర్చు చేసేస్తే 2 నెలల తర్వాత నెక్స్ట్ డేకి మన పరిస్థితి ఏమవుద్ది? కాబట్టి దాన్ని కొంచెం పొదుపుగా వాడుకోవడం. 10 కిలోల రైస్ని మనం 10 రోజుల్లో తినకుండా 20 రోజులు తినడం ఎలాగా అన్నది ఆ పాయింటే మనం దానికి అప్లై చేయొచ్చు. ఆచి చికెన్ మసాలా